హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజయ్ పిరాది టెక్ ఛానల్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నెంబర్ సిరీస్ నుంచి వచ్చేసింది. జనవరి 6th మన ఇండియాలో అఫీషియల్ గా రియల్మీ 16 Pro లాంచ్ అయింది. లాస్ట్ ఇయర్ రియల్మీ 15 Pro ఒక రేంజ్ లో హిట్ అయింది. మరి ఈసారి రియల్మీ 16 Pro లో ఏమేమి చేంజెస్ వచ్చాయి? దీనిలో నిజంగానే 7000 mAh బ్యాటరీ ఉందా? మనకి 2 to 3 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందా? ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గో. ముందుగా రియల్మీ 15 Pro తో పోలిస్తే దీంట్లో ఏమేం చేంజెస్ అప్గ్రేడ్ చేశారో చూద్దాం. అన్నిటికన్నా పెద్ద అప్గ్రేడ్ దీంట్లో 7000 mAh టైటానియం బ్యాటరీ ఉంది. అలానే 7.8 mm స్లిమ్ డిజైన్ లో ఇంత పెద్ద బ్యాటరీ పెట్టడం వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంకా డిస్ప్లే 144 Hz AMOLED డిస్ప్లే మనకి సపోర్ట్ చేస్తుంది. అలానే బ్రైట్నెస్ 6500 nits కి పెంచారు. ఇంకా మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఎండలో కూడా మీరు డిస్ప్లే ఆన్ చేస్తే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా డ్యూరబిలిటీకి వస్తే దీంట్లో మనకి IP69 రేటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అంటే మీరు నీటిలో పడేసినా, డస్ట్ లో పడేసినా, అలాగే హై ప్రెషర్ వాటర్ లో పెట్టినా సరే మనకి ఈ ఫోన్ ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. అలానే ప్రొసెసర్ లో మనకి కొత్తగా రిలీజ్ అయిన మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ తో వస్తుంది. ఇది చాలా ఎఫిషియెంట్ గా ఈ ఫోన్ కి అయితే పనిచేస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. దీంట్లో డైమెన్సిటీ 7300 ప్రొసెసర్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇంకా దీంట్లో మనం గేమింగ్ వాడే వాళ్ళకి GT బూస్ట్ పర్ఫార్మెన్స్ కూడా యాడ్ చేశారు. అంటే మీరు BGMI, ఫ్రీ ఫైర్, COD ఆడేటప్పుడు మీకు 1% కూడా లాగ్ అయితే ఉండదు. చాలా ఫ్రీగా దీంట్లో గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో మనకి నెక్స్ట్ AI గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్ ఉంది. అంటే మీరు ఏమైనా ఫొటోస్ దీంట్లో గూగుల్ జెమినీలో యాడ్ చేసి మీరు హెయిర్ స్టైల్ మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. అలానే మీకు కావాల్సిన డ్రెస్సెస్ కూడా దీంట్లో ఈజీగా మార్చుకోవచ్చు. ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే దీంట్లో మనకి AI రికార్డింగ్ కూడా ఉంది. అంటే మీరు ఏదైనా మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు ఇది 100% చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా AI నోట్స్ కూడా రాస్తుంది. అంటే మీకు ఈ నోట్స్ తర్వాత కూడా ఉపయోగపడవచ్చు. లైక్ మీరు MOM పంపించినప్పుడు, అంటే మీరు ఏదైనా పాయింట్స్ మిస్ అయిపోతే ఈ నోట్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇంకా కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి Samsung HP5 200 మెగాపిక్సెల్ తో సపోర్ట్ చేస్తుంది. కెమెరాలో లూమా కలర్ టెక్నాలజీ వాడడం వల్ల మన స్కిన్ టోన్ కూడా చాలా న్యాచురల్ గా దీంట్లో ఫొటోస్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా పోర్ట్రైట్ లో మనకి 1x నుంచి 4x వరకు మనం కెమెరాని అయితే జూమ్ చేసుకోవచ్చు. దీనిలో టెలిఫోటో లేకపోయినా సరే మనకి AI సాఫ్ట్వేర్ తో మంచి బుకే ఎఫెక్ట్స్ కూడా దీంట్లో పర్ఫామ్ అయితే చేస్తుంది. ఇంకా వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ లో మనకి 4K సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనము 30 నుంచి 60 FPS వరకు మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే బ్లాగ్ చేసుకునే వాళ్ళకి, లేదంటే వీడియో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకి ఈ మొబైల్ అయితే 100% సూట్ అవుతుంది. ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ కి వస్తే దీనిలో మనకి 7000 mAh బ్యాటరీ లైఫ్ అయితే ఉంది. ఇది మనకి 2 days వరకు సపోర్ట్ చేస్తుంది. టెలిఫోటో అయితే దీంట్లో లేదు. ప్రో ప్లస్ వెర్షన్ లో మాత్రమే టెలిఫోటో అయితే అవైలబుల్ గా ఉంది. ఇంకా 144 Hz సూపర్ బ్యాటరీ డిస్ప్లే ఉంది. బట్ మనకి దీంట్లో బాడీ డిస్ప్లే అయితే ప్లాస్టిక్ తో వస్తుంది. ఇంకా IP69 వాటర్ అండ్ డస్ట్ పర్ఫార్మెన్స్ తో వస్తుంది. ఇది మనకి Android 16 తో వస్తుంది కాబట్టి రియల్మీ ఇన్బిల్ట్ యాప్స్ అయితే ఉంటాయి. అవి మీరు వన్స్ మొబైల్ తీసుకున్న తర్వాత అన్ఇన్స్టాల్ చేసుకోండి. సో పర్ఫార్మెన్స్ అయితే మనకి కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకా లాస్ట్లీ ప్రోస్ లో మనకి 80 watts వరకు ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది దీంట్లో. ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఫోన్ ఎవరు తీసుకోవాలి అంటే, మీకు రోజంతా ఛార్జింగ్ కావాలి, మంచి కెమెరా కావాలి, గట్టిగా ఉండాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ మొబైల్ అండర్ 30K. కానీ మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్, అలానే పెరిస్కోప్, జూమ్ లెన్స్ కావాలి అనుకుంటే మాత్రం రియల్మీ 16 Pro Plus అయితే తీసుకోండి. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే అండర్ 30K లో రియల్మీ 16 Pro మొబైల్ కూడా చాలా బెస్ట్ మొబైల్. ఎందుకంటే దీంట్లో మనకి లాంగ్ బ్యాటరీ ఉంది. కెమెరా లెన్స్ కూడా మనకి 200 మెగాపిక్సెల్ వరకు వస్తుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా కంపేర్ టు 16 Pro Plus తో చూసుకుంటే దీంట్లో కొంచెం లిటిల్ బిట్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. బట్ అండర్ 30K లో అయితే రియల్మీ 16 Pro కూడా ది బెస్ట్ మొబైల్. సో మీ ఫ్రెండ్స్ లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా అండర్ 30K లో మొబైల్ చూస్తే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.